నీళ్ళు పోస్తాడంట. గాలి తోలుతుంది, ఎక్కువ చలిగా ఉందన్నమాట. మా కన్నయ్య సైకిల్ అయితే ఏడుంది. నాకైతే ఇవన్నీ తలుచుకుంటూ బాధ అనిపిస్తూ ఉందన్నమాట. నేను సింగిల్గా ఉండేటప్పుడైనా రోజు ఈ వీధిలో వాకింగ్ చేసేదాన్ని. ఇల్లు చూడండి, కార్లు చూడండి. ఈ కార్లు ఒక్కొక్కటి 30 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు. అది సీప్ అనమాట. 10-15 లక్షలు అంటే వీళ్ళకి. హలో, హాయ్, నమస్తే అందరికీ. నేనైతే కిందికి పార్క్లోకి వచ్చాను. మా కన్నయ్య చూడండి నీళ్ళు పోస్తాడంట. గాలి తోలుతుంది, ఎక్కువ చలిగా ఉందన్నమాట. మా కన్నయ్య సైకిల్ అయితే ఏడుంది. నాకైతే ఇవన్నీ తలుచుకుంటూ బాధ అనిపిస్తూ ఉందన్నమాట. పాపము మా కన్నయ్య బాగా 3 సంవత్సరాలు ఎంజాయ్ చేశాడు. ముఖ్యంగా ఏంటంటే, నేను కోవిట్లో ఈదులు అంటే ఈషారాలు అంటారు అరబీలో, ఎలా ఉంటాయో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదైతే మా మేడం వాళ్ళ అక్కల ఇల్లు. మేము ఉండేది పైన అన్నమాట. పైన ఉండేది ఇల్లు చూడండి, ఎంత పెద్ద పెద్ద ఇల్లు. ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. నడుచుకుంటూ అట్లా కొంచెం ఇదెమ్మడే పోయి చూపిద్దాం అనుకుంటా ఉన్నాను. చూడండి, అక్కడ వెళ్ళేది డెలివరీ బాయ్ అనమాట. మతాంలు, బక్కాలాలు, అంగళ్ళు అన్నీ ఉంటాయన్నమాట. చూడండి, ఇది మా ఇల్లు అనమాట. ఇది మేము ఉండేది పైన అనమాట. అది ఆ రౌండ్ ఉంది కదా, దాని పైన ఉండేది మా ఇల్లు, మేము ఉండేది. గాలి ఎక్కువ తోలుతుంది అనమాట. చూడండి, ఇల్లు అయితే కోవిట్లో ఈ విధంగా ఉంటాయి. నేనైతే మేము ఇంతకుముందు వేరే ఏరియాలో ఉండేవాళ్ళము, దోహాలో. ఇప్పుడు ఇక్కడ ఈ మందకాలకి, ఈ మందకా జాబర్ల అహ్మద్, ఈ మందకాలకి 2020లోకి అయితే వచ్చాం మేము. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నానన్నమాట. నేను సింగిల్గా ఉండేటప్పుడైనా రోజు ఈ వీధిలో వాకింగ్ చేసేదాన్ని. ఇల్లు చూడండి, కార్లు చూడండి. ఈ కార్లు ఒక్కొక్కటి 30 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు. అది సీప్ అనమాట. 10-15 లక్షలు అంటే వీళ్ళకి. అంత కాస్ట్లీలో కార్లు కొంటారనమాట. రిచ్ పీపుల్గా ఉండాలనుకుంటారు కోవిటర్లు. తిండి ఎలా తింటారు, బట్టలు అలానే ఉంటాయి. ఇలా లైఫ్ జర్నీ కూడా అట్నే ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ బిల్డింగ్ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ ఒక్క కారు ఉంది. అక్కడైతే చూడండి, కార్లు కడిగే అబ్బాయి అనమాట అక్కడ వెళ్ళేది, బెంగాలీ వాళ్ళు. అవి గవర్నమెంట్ కట్టిస్తుంది అనమాట ఇల్లు. ఈ ఇల్లు అయితే గవర్నమెంట్ కట్టింది. కొందరికి ఏంటంటే గవర్నమెంట్ కట్టి ఇల్లు ఇస్తుంది అనమాట. అంటే ఫ్రీగా కాదు. ఇదండి చూడండి, కారు. ఇది వచ్చేసి స్పోర్ట్ కార్ అనమాట. ఈ విధంగా కార్లు అయితే ఉంటాయి. ఎంత ఫాస్ట్గా వస్తుందో. ఇక్కడైతే డ్రైవరు చూడండి, ప్రతి ఒక్క ఇంటి దగ్గర అటుపక్క, బ్యాక్, ఫ్రంట్, ఏ పక్క పట్టిన కెమెరాలు అయితే ఉంటాయండి. ప్రతి ఒక్క ఇంటికి కెమెరాలు అయితే ఎక్కువ పెట్టుంటారు అన్నమాట. ఎందుకంటే సేఫ్టీ కోసం ప్రతి ఒక్కరు కెమెరాలు అయితే పెట్టుంటారు. ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట ఈ షారాల కోవిట్లో. నేనైతే కొంచెం ఇంకా మళ్ళీ చూపించే అవకాశం ఉంటుందా ఉండదా అన్నట్టు చూపిస్తూ ఉన్నాను అనమాట. చూడండి, మా కన్నయ్య నేను రోజు, ఇప్పుడు చలి కాబట్టి పెద్దగా లేదు, పావురాలు చూడండి, పావురాలు, కముజులు మేత అయితే తింటా ఉన్నాయి అనమాట. అక్కడ కనిపిస్తున్నాయా మీకు? ఇక లేచిపోతా ఉన్నాయి. అక్కడ ఎవరో పని మనిషి ఇజుబాల పడేస్తుంది, అదే చెత్త పడేస్తుంది.
అనమాట. చూడండి కార్లు అయితే ఎంత రిచ్గా ఉంటాయి అనుకో. ఇల్లు చూడండి ఇట్లుంటాయి అనమాట కువైట్లో ఇల్లు. ఇది ఇంకొక ఇషారా అనమాట. మా ఇంటికాడ నుంచి ఇటు పక్క వస్తే రైట్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్కి తిరిగితే ఇది అనమాట. చూడండి ఇండ్లు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉంటాయో. అక్కడైతే కోయటోళ్ళ పిల్లోడు ఐపాడ్ చేత పట్టుకొని వస్తా అన్నాడు. ఇల్లు ఇక్కడ ఏంటంటే కొంతమందికి స్థలం ఫ్రీగా ఇస్తుంది అనమాట. కట్టుకునేదానికి లోన్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. వాళ్ళ సామెతను బట్టి రిచ్గా కావాలన్నా ఎలా కావాలన్నా అలా కట్టుకుంటారన్నమాట. లేదు కట్టుకోలేనంటే గవర్నమెంటే కట్టి మళ్ళీ వాళ్ళ శాలరీలో డబ్బులు కట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అది ఇక్కడ ఇండ్లు ప్రాసెస్ అయితే ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ చూడండి వచ్చేసాం మా ఇంటి దగ్గరికి. కొంచెము అక్కడ ఎదురుగా కనిపించేది ఇల్లు కడతా ఉన్నారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనమాట. ఇంకా గోడలు అవి కడతా ఉన్నారు. ఇది మా ఇంటి దగ్గర పక్కిల్లు. ఇది కువైట్లో ఈ విధంగా అయితే ఇషారాలు రోడ్లు ఇషారాలు అంటే అవే రోడ్స్ వీధులు అన్నీ అన్నమాట. ఈ విధంగా అయితే ఉంటాయి. ఇటు ఇంటి ముందు పార్క్ వేసుకుంటారు. ఇది మా పక్కింటి వాళ్ళది. ఇక్కడ చూడండి ఏముందో మునగ చెట్టు అయితే ఉందన్నమాట. మునగ చెట్టు ఇది చూడండి భలే బాగుంది కదా. ఇది పోయిన సంవత్సరం వేసినారు. మషాలా ఎంత పెద్దది అయిపోయిందో చూడండి. పెద్దది అయిపోయింది. రేంజ్ చెట్లు గంగరేంజ్ చెట్లు ఇదండి మా ఇంటి దగ్గర. హాయ్ చెప్పా మా. మేమైతే బయట నేను మా కన్నయ్య నడుచుకుంటూ మా ఈషారా ఎలా ఉంది అనేది ఏంటి అని చూపించాను కదా. పక్కన ఎవరో ఒక మేడం వచ్చి ఇంటి నెంబర్ ఎంత అని అడిగే తలకి నేను వీడియో అయితే కట్ చేశాను. మీరు వీడియో చూసి ఈ కోయిట్లో ఇల్లు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఏం కథ, మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ప్లాన్ కిస్ అబ్బా అబ్బా. ఓకే అండి బాయ్.